కల్కి సినిమా ఆఫీస్ కాబట్టే బా ఎంత ప్రశాంతంగా ఈ గ్రీనరీ. మేడం ఏమైంది? వామ్మో రోడ్డు కనిపిస్తే చాలా అసలు. మేడంకి చెప్పి నా రెమ్యునేషన్ పెంచివా. This is వడియాలు వైట్ కరకర. This is వడియాలు వైట్ కరకర. You put in mouth, it will make sound. See. అది తెలుసు వాళ్ళకి మరి. So you should do. No, I can't. I said, अम्मा. ये సినిమా के बारे में आप मत बोलिए. ఆర్జీవి గారి దగ్గరే కదండి మనం ఫస్ట్ మీరు వర్క్ చేసిందంతా. మై బాస్ ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన దగ్గర వర్క్ చేయాలని. స్వీట్ స్మెల్ అజయ్ గారు నేను అవునండి కావాలనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇది దయచేసి ఎడిటింగ్ లో ఏది తీయడానికి లేదు, మొత్తం ఉన్నదన్నట్టు పెట్టాలి ఇంటర్వ్యూ. మేడం ఎవరిది మేడం ఇల్లు ఇంత పెద్దగా ఉంది? చెప్తా మేడం ఏమైంది? వామ్మో రోడ్డు కనిపిస్తే చాలా అసలు. దేవుడా నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. మేడంకి చెప్పి నా రెమ్యునేషన్ పెంచివా. మేడం ప్రసాదం తీసివు. ప్రసాదం అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళు పెడితే ఇంకోళ్ళు తినేది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ప్రసాదం అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళు పెడితే ఇంకోళ్ళు తినేది. మేడం కొబ్బరి చెప్ప ఎవరు పెట్టారో కానీ చట్నీకి లేదు తెచ్చుకున్నాను. నాకు ఐడియా తక్కువ లేదండి. సరే పద పట్టుకు. కల్కి సినిమా ఆఫీస్ కాబట్టే బా ఎంత ప్రశాంతంగా ఈ గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఈ క్రీపర్స్. అందుకే వీళ్ళు మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. మనం కూడా మన ఇంటిని ఇట్లా రీమోడల్ చేసుకోవాలి. చూడు అక్కడి నుంచి అంబియన్స్ ఎంత బాగుంది. అక్కడ చూడు కలర్ఫుల్ సోఫాలు, కలర్ఫుల్ థాట్స్ రావడానికి. ప్రభాస్ గారు వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని డిస్కషన్ చేస్తారు. డబ్బాలు మన ముద్దపప్పు అలాగే మనం వడియాలు తీసుకొచ్చాం. డబ్బాలు మర్చిపోకుండా తీసుకోవాలి. ఇది కల్కి కనిపెడం పాన్ ఇండియా పెద్ద అయితే డబ్బాలు అడిగితే బాగోదు కదా. ఎవరన్నారు? కల్కి 2 మూవీ వాళ్ళని అయితే డబ్బాలు అడగకూడదని ఏమైనా రూల్ ఉందా అండి? చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? డబ్బా ఇస్ అన్ ఎమోషన్. ఆడవాళ్ళు కనెక్ట్ అయ్యేదే డబ్బాలతో. అంటే ఇప్పటి వరకు నువ్వు 12 డబ్బాలు మిస్ప్లేస్ చేసావు. 14 అంటే తెస్తాను మేడం. ఇక్కడే ఉండాలి రాషా అండ్ జయకృష్ణ. రవినటన్ గారు అమ్మాయి. వెరీ నైస్ మీటింగ్ యూ. గట్టమైన జయకృష్ణ, నాన్నగారు రమేష్ కృష్ణ. మీ ఇద్దరి కోసం స్పెషల్ గా ఇంట్లో వండించి తీసుకొని వచ్చాను. ముద్దపప్పు, ఆవకాయ, బొబ్బట్లు ఫర్ యూ. ఓకే, సో కలిసి మాట్లాడదాము, సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. అంటే పర్లేదు, మీకు కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. చంపేస్తాను సార్, ఇచ్చేయండి సార్. చంపేస్తాను సార్, ఇచ్చేయండి సార్. ఎవరు చెప్పే? నువ్వు వెళ్ళు ముందు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి. ఓకే. I don't ask డబ్బా and all. పక్కా అసలు I have 100 like this. డబ్బా తీసుకోవడం మాత్రం మర్చిపోకు. డబ్బా పిచ్చేంటి మేడం? డబ్బా is an emotion. Acha, okay. Then I'll take this one. ఇది పోయినట్టే. Yes, you can take it. Okay, no problem. Okay. పదండి, వెళ్ళి కూర్చొని మాట్లాడు. అక్కడికి కూర్చో. మణికంఠం ఈ డబ్బా కూడా పోయినట్టే. సో వన్స్ అగైన్ వెల్కమ్. అజయ్ గారు మిమ్మల్ని కలవలేదు, వీళ్ళిద్దరిని ఆల్రెడీ కలిశాను. అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇంటి నుంచి తీసుకొచ్చాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ద్వారా పరిచయం అవ్వబోతున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణని పరిచయం చేస్తున్నారు. అండ్ అలాగే రాషా తడాని. హిందీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా వైరల్ అయినటువంటి సాంగ్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో ఇట్. ఉయ్యమ్మ అనగానే గుర్తొచ్చేటువంటి పేరు రాషా. ఇక అజయ్ భూపతి గారి గురించి మనం చెప్పక్కర్లేదు. సింగ్ దట్ సాంగ్. ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ మంగళవారం,
మహాసముద్రం అండ్ ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అండి. సో అజయ్ గారు మీరంటేనే మీ ట్రైలర్స్ మీ టీజర్స్ అన్ని ఒక మార్క్ ఉంటుంది అనమాట. ఆ మార్క్ కనిపించింది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఘట్టమనేని జయకృష్ణ. అసలు ఘట్టమనేని జయకృష్ణ ఆ పేరుకే చాలా ఒక వెయిటేజ్ కదా. ఒక పక్కన కృష్ణ గారు, మహేష్ బాబు గారు, మీ నాన్నగారు రమేష్ గారు, ఇదంతా కూడా నీకు ఒక ప్రెషర్ గా ఏమైనా అనిపిస్తుందా? అంటే ప్రెషర్ అని ఏం లేదండి యాక్చువల్లీ. లైక్ ఐ జస్ట్ వాంట్ టు డూ మై బెస్ట్. సో ద ప్రెషర్ ఇస్ డూయింగ్ వెల్. That's like a support. So my family and like my తాతగారు వాళ్ళందరూ they're like my backbone. So the pressure is I don't want to waste the opportunity. I want to do my best. వండర్ఫుల్. అండ్ అలాగే మీరు మోహన్ బాబు గారిని ఈ సినిమాలో ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ విలన్ గా మాకు చూపించబోతున్నారు. అండ్ ఇట్ ఇస్ అమేజింగ్. టీజర్లో చూసాము అండ్ ఆల్ ది అదర్ కట్స్ ఇన్ ద ట్రైలర్ ఆర్ ఆల్సో సింప్లీ సూపర్బ్. So hearty congratulations. And Rasha, is the first time you're coming to Tollywood. Yay! How was the shooting experience? Cheppandi. It was the best. Like I can't believe it's over. मैं सबको बोलती हूँ. It was like vacation. It was like I came on vacation. I'm shut. గారు చెక్ ఇచ్చారా? వెకేషన్ అంటుంది. He's sitting there. Yeah, but it was really. I mean, we've eaten dosa. I've eaten dosa every day. Okay. And I've eaten 5 dosas every day. I'm not even exaggerating. 5 I've gotten dosas to eat. My every day. breakfast every day was 5 dosas with karam masala. I think you've got your mother's genes. My Ravina mother's గారి genes కాబట్టి ఆవిడ even today how she looks. But because she eats very well. She's like me. And see, I thought it was, yeah, but today I'm going to control. No. Today no control. Today out of control. See, మేమేం తీసుకొచ్చాము అనేది అజయ్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి రాషాకి. ఇది ముద్దపప్పు ఆవకాయ అండి. కొంచెం తనకి చెప్పండి. ఓకే. అండ్ ఇది మీకు అలాగే నేను ఇలా బెండ్ అయినప్పుడు కొంచెం బెండ్ అయి తీసుకుంటున్నావు కదా నాయన, నువ్వు ఇక్కడే చూస్తూ ఉండవా? నీ కెమెరా అనేది ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్. సో నేను ఇటు వచ్చినప్పుడు నన్ను చూస్తున్నావు కదా. ఇప్పుడు ఇందులో అవి కలుపుకుంటే మ్యాచింగ్ కదా. యాక్చువల్లీ నాకు తెలుసు మ్యాచింగ్స్. What is this? మ్యాచింగ్. దిస్ ఇస్ వడియాలు. Oh. इसमें मैचिंग अच्छा है. This is వడియాలు white కరకర. ఇంకోసారి This is వడియాలు white కరకర. You put in mouth, it will make sound. See. అది తెలుసు వాళ్ళకి మరి. So we can eat now? Of course. తినేచ్చా వెయిట్ చేయాలి. తినండి. థ్యాంక్స్. మీరేం తెచ్చారా ఏంటి బయట కొంచెం? లేదండి ఇంట్లో చేశాను. నేనే చేసింది మణి అయినా నేనే చేశానని చెప్తాను, నువ్వు కొట్టాలి ఓకేనా? ఆ కెమెరామెన్ మీద కొట్టు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అవును కదా. వెరీ నైస్. చాలా బాగుందండి మీ మీద. ఏంటి బాబా అన్న ఇంకోసారి చాలా బాగుందండి మీ మీద. అయితే చాలా బాగున్నట్టేనమాట. యు లైక్ ఇట్ నో? It is too good. It's aloo. Huh? It's no, aloo. this is rice. This is made of rice. Rice papad. And what is that? Good question. సార్ మీరు తినడంలో చాలా కాన్సన్ట్రేట్ చేసి పాపకు అదేంటో చెప్పట్లేదు. ఏంటో చెప్పండి. వడియం. నేమ్ వడియం. Okay, వడియం. कैसे बनाते नहीं पूछना, बहुत मुश्किल है. नेम वडियम. And this is chili. So you should do. No, I can't. And అది కూడా ఫినిష్ చేసేద్దాం. దట్ ఈస్ బొబ్బట్టు. బొబ్బట్టు. Okay. Jaykrishna will explain. You have to have that. It's bad luck if you don't finish one entire. You have to finish. Now you're saying anything. No, it is actually true. Yeah. If any person will look at a bobbattu and they don't finish it, then it turns out to be a bad luck. One you have to have. I'm very blessed. I have Shivji's Telugu culture చెప్పమని అడిగింది అందుకే. Just see only because మీరు ఇవాళ వచ్చారు కాబట్టి మా తెలుగుతనం మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేము ఆ ముద్దపప్పు ఆవకాయ ఇంట్లో తీసుకొని వచ్చాం. ఇది వేరే వాళ్ళ ఇంట్లో చేసింది, నేను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. Okay. Please. See, eat it. But what is it? Explain to me what. It is made out of శనగపప్పుని ఏమంటారండి ఇప్పుడు? చనా అండ్ బెల్లం. Okay, so like loli. It is how we eat loli. Jaggery. Yeah, correct. Jaggery. Jaggery. So it's like loli. Loli बोलते हैं. Yeah, loli. Nikki, you. No, हम लाली बोलते. తెలియనప్పుడు యాయా అనాలి. యాయా అంటూ ఉండాలి. ఇదిగో యాయా. నేను అదే అంటాను. It's like loli.
It's like Sindhi's, what we eat. Very tasty, no? I really love it. But don't eat too much, it will cause acidity. యా You said bad luck? గుడ్ లక్ ఫర్ డాక్టర్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆఫ్ శ్రీనివాస్ మంగపురంలో మీరు ఎక్కువ హిందీ నేర్చుకున్నారా, తను ఎక్కువ తెలుగు నేర్చుకుందా? నాకు వచ్చిన హిందీ వాళ్ళు హిందీ మర్చిపోయారు. నరేషన్ ఎలా చెప్పాడు అడగండి ఫస్ట్. ఎలా చెప్పారు? ఎవరు ఆయన? ఎలా చెప్పారు నరేషన్? నీ హిందీలో హిందీ. మీరు ఒక్క సీన్ ఇప్పుడు హిందీలో చెప్పాలి. Yes. Agreed. అప్పుడు Sir, ఎమోషన్ వేరు. one scene describe 3 line emotions in Hindi. ये सिनेमा के बारे में आप मत बोलिए. समय रहना, I am coming. Oh. హిందీ. Okay. అన్న స్టోరీ India's got latent. Okay, I am coming. Wait. యాక్చువల్ నేను చెప్పా స్టోరీ తిరిగి తర్వాత అడిగా షూటింగ్ లో, నిజం చెప్పు అసలు నేను చెప్పింది నీకు అర్థమైందా అని. అప్పుడు చెప్పింది తను ఆలోచించి ఒక 40% అర్థమైంది. అంటే స్టోరీ చెప్పకుండా కూడా కన్విన్స్ చేశారు. ఎమోషన్స్ తో కన్విన్స్ చేశారు. మన మూవీ ఆ సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ లవ్ గురించి చెప్పేవి కానీ లేకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వమని అడిగేది కానివ్వండి, కొన్ని సీన్స్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది movies. ఓకే. దాని గురించి నేను డీటెయిల్ అంటే సీన్ చెప్పాలి ఇప్పుడు, అది ఇప్పుడు నేను చెప్పలేను. సో మెనీ సీన్స్ యాక్చువల్లీ నేను ప్రతిరోజు చూస్తున్న, ఎడిటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫైనల్ వస్తుంది కాబట్టి నేను మిక్సింగ్లో అక్కడ ఇక్కడ నేను ఎన్నిసార్లు చూసినా వెరీ ఎమోషనల్, అంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. సో డెఫినెట్లీ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సూపర్ అండి, వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ రాషా, ఐ హర్డ్ దట్ యు ఆర్ అ బ్లాక్ బెల్ట్ Yes. ఇన్ టేక్వాండో. Taekwondo. కరెక్టా? కరెక్ట్ పేరే చెప్పా. Yeah. ఓకే. సో మీరు నేర్చుకున్నది, దిస్ ఇస్ సంబడి ఆస్క్డ్ యూ టు, ఆర్ యూ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, ఆర్? Actually, I started as a kid, and I was reaching the end, and then I wanted to leave. My mother said, "You always must finish what you start." So therefore, I did it, and then eventually I got the black. వావ్, Yeah. దట్స్ వై మదర్స్ ఆర్ సో స్ట్రాంగ్. I agree. సో ఈ అమ్మాయి టేక్వాండో బ్లాక్ బెల్ట్ అని తనకు కూడా ఏమైనా ఫైట్స్ పెట్టారా ఇందులో? How much I tried, he didn't let me fight. యూ ఫాట్ విత్ హిమ్ ఫర్ ద ఫైట్? No, I didn't fight. I can never fight with him. ఇంటర్నల్ బ్యాటిల్ ఆమె క్యారెక్టర్ అంతా. Hey, you can't see the story. ఇంటర్నల్ బ్యాటిల్. ఇంటర్నల్ బ్యాటిల్ ఇస్ ఓకే. Oh. I can't guess. उतना बुरा नहीं है. I thought वो बोला जो उतना बुरा नाकू नहीं है. नाकू छोटा मिड़ता बुर्रा है. उसमें थोड़ा थोड़ा ఆలోచిస్తాను నేను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. And for you, as we spoke about your grandfather and ఇటు మహేష్ బాబు గారు, సో మహేష్ బాబు గారు మెంటరింగ్, గైడింగ్ ఏమైనా చేశారా ఈ సినిమా విషయంలో మీకు? లైక్ అంటే పర్టికులర్ ఈ సినిమాలో అయితే ఏం చేయలేదండి, బట్ బిఫోర్ ఐ వాస్ కమింగ్ టు ద ఇండస్ట్రీ హీ టోల్డ్ మీ అలాట్, అంటే లైక్ హౌ ద ఇండస్ట్రీ ఇస్ నౌ డేస్ అండ్ హౌ యూ నీడ్ టు బీ లైక్ 100%. అండ్ ప్రిపరేషన్ లో కానీ స్కిల్ లో కానీ ద క్రాఫ్ట్ యూ నీడ్ టు నో దట్ యుర్ గుడ్, అండ్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ whatever the director asks you, whatever the movie or the script like demands of you, you should be confident enough to do it, and only then you should enter into it. Otherwise you should not. Okay, so దానికి మీరు చేసిన ప్రెప్, నేను ఐ హర్డ్ దట్ మీరు అబ్రాడ్ కూడా వెళ్ళారు ఫర్ నేను అటు ఇటు తిరిగా ఫర్ దిస్ ఎస్పెషల్లీ యాక్టింగ్ క్లాసెస్. అండ్ I went to Pondicherry, Mumbai. Okay, Pondicherry ఆదిశక్తికి వెళ్ళారా? Okay. And I went to New York. So I went around, but mainly what I learned was you just have to keep doing it. Okay. So the more that you do anything, అది మనకి అలవాటు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు you will get better and better and better. So, yeah. ఏ స్కిల్ అయినా అంతే కదా. yeah. For that matter, anybody in any skill, they have to keep on practicing. And you See, I have been practicing since almost 35-36 years. Yeah. అలాగే తనేమో బ్లాక్ బెల్ట్ టేక్వాండో అని, I heard that you are a very good athlete. అంటే మాదంతా గల్లీలో పరిగెట్టడం అదంతా, లైక్ నాకు బెల్ట్లు నేను లేవు, బట్ ప్రాక్టీస్ చేశాను. అంటే మేము Telling about you only, you know. He's telling I don't have belts and all like that. అంటే ఒఫీషియల్ గా నేను అంటే he's so good. అంటే మీకు చెప్పలేను అంటున్నాను నాకు ఇది ఉంది అని, బట్ లైక్ ప్రాక్టీస్. You saw action teaser? Yeah. His Yeah. Correct. he doesn't need a belt. Regarding Rasha, I wanted to ask about your mom and your bonding, and మీరు కూడా సేమ్, you are also from the film industry backdrop. So did she also mentor you, tell you certain suggestions like how Mahesh sir has given to Jai Krishna? I guess she's always told me to stay grounded, but I think in terms of
experiencing filmmaking and shooting, she kind of lets me learn on my own. She's never told me to do something or not do something. Of course, she made me do dance, acting workshops, singing, everything. That was something that was actually a basic for me and I've done since I was a child. So in terms of shooting, she's never told me, oh, you should do like this or do like that. But I will say even before I shot for Uyama, she made me sit for 1 week and learn so she made me watch all of Madhubalaji's performances, all of Vajanti Malaji's performances, all of Smita Patil's performances. And you know, Hey, Rashi, you know Smita Patil? Yes. My favorite actor. Even I love Smita Patil ji. What a beautiful. I love her. Favorite. So Lost she made very me watch early. the original Jhumka Girare. How delicate her expressions are. Yet every single nuance means something. Yeah. You know? So she makes me do my groundwork. All the homework. All of that. Great. Yeah. And we love the way your mom performs. Yeah. The way her songs, even today, we remember all her songs and how she performs. She's amazing. I agree. అజయ్ గారు మీ విషయానికి వస్తే ఇప్పుడు ఆర్జీవి గారి దగ్గరే కదండి మనం ఫస్ట్ మీరు వర్క్ చేసిందంతా My boss. యువర్ బాస్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ బాస్ ఆన్ యూ అండ్ ఆన్ సినిమా టూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్లీ మీ బాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఒకటి అందులో ఒకటి చెప్పండి. మా బాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీదైతే లేదు. వై ఆయన మూవీస్ అయితే చాలా ఉంది. ఆయనతో ఒక కొన్ని రోజులు జర్నీ చేస్తే డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. కానీ అవ్వలేని ఇద్దరు ఉన్నాం అక్కడ, నేను అని మంజు అని మన ఫ్రెండ్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళం. వై చాలా అంటే నా దగ్గర ఎవరికి తెలియదు ఏంటంటే టూ మచ్ ఆఫ్ బాండింగ్ ఉంది. ఆయనకి నాకు చాలా ఓపెన్ గా ఉంటాం. అంటే బయటకు తెలియదు, ఎప్పుడు పిక్స్ ఉండవు మావి, కానీ వెరీ ఓపెన్ ఉంటాడు మా దగ్గర. సో అంటే ఒక ఫ్రెండ్ లా ఉంటాడు. సో ఆయన్ని పర్సనల్ గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, కానీ ఆయన మూవీస్ మటుకు అయ్యే ఇక్కడికి వచ్చాను. కరెక్ట్. అసలు ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన దగ్గర వర్క్ చేయాలని. నాకు అంటే ఎవ్రీ వీక్ కాల్ మాట్లాడుకుంటూ ఉంటాము, అడుగుతూ ఉంటాడు అన్ని ఏం మీరు ఏదైనా టీజర్ కట్ అవ్వగానే ఆయనకి అన్ని పంపుతాను. ఆయన రియాక్షన్ ఏంటి శ్రీనివాస్ మంగాపురానికి? శ్రీనివాస్ మంగాపురం అడిగాడు ఆర్టిస్ట్ అంటే ఎలా చేస్తున్నాడు, హీరో ఎలా చేస్తుంది, తను ఎలా చేస్తుంది, అమ్మాయి లైన్ ఏంటనే తెలుసు ఆయనకి ఆల్రెడీ. ఆయన ప్రీ రిలీజ్ యాంకర్ ఎవరు అని అలా ఏం అడగరండి? తెలుసు కదా, ఇక్కడ 90% మూవీస్ కి సుమ్మగారే అని. సుమ్మగారు డేట్ లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తాయని కూడా తెలుసు. ఎడిటింగ్ లో ఏది తీయడానికి లేదు, మొత్తం ఉన్నట్టు పెట్టాలి ఇంటర్వ్యూ. పెద్ద సమస్య వచ్చి పడిందే. అజయ్ గారు చెప్పారు కాబట్టి మేము అలాగే ఉంచుతాం. సో కానీ ఆయన మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్, షార్ట్స్ ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు కూడా నేను ఆయన షార్ట్ డివిజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాను. ఎలా తీస్తున్నాడు, షార్ట్ ఎక్కడ కట్ చేస్తున్నాడు అని, ఎడిటింగ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, విల్ ప్లే అ గేమ్. ఓకే ఆ సబ్బును లాలీపాప్ ఇవ్వండి. You hold the soap on one hand and you have a lollipop in another hand. So when I say lollipop, you have to lick it. When I say soap, you have to smell it. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? Oh no! మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాలా బాగుందంట. సూపర్ కాన్సెప్ట్. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. హలో, ఓకే, నాకు అర్థమైంది. సో ఇదేంటండి, ఇది లాలీపాప్ సోప్ అదే కదా మీరు. ఓకే, ఇది చాలా రిస్కీ గేమ్ మేము ఆడబోతున్నాము ఈ రోజు. దయచేసి ఇంట్లో ఎవరు దీన్ని ట్రై చేయకండి. పాప ఆల్రెడీ లాలీపాప్ సగం తినేసింది. సో వెన్ ఐ సే లాలీపాప్, యూ హ్యావ్ టు lick the lollipop, eat it, whatever. Soap, you have to smell. Okay, and lollipop you have to do this. Okay, show me once lollipop, everybody. Lollipop. Okay, soap smell. soap smell. Yeah, lollipop. Soap. Oh, are starting? No, I'm just trial. Okay, so now what if you actually, whoever wins this gets 2 gift hampers. Okay, రెండు గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయి వాళ్ళకి. రెడీయా? అండ్ హూ లూజెస్ ఇట్ యు హావ్ టు ఈట్ మిర్చి. Oh, I can't. ఖాళీ బాక్స్ లేదండి, ఉన్నాయి గిఫ్ట్లు ఉన్నాయి, అది కూడా సబ్బులే. ఓకే, రెడీ. సోప్, లాలీపాప్, సోప్. నౌ సెకండ్ లెవెల్. ఓకే, లిటిల్ స్పీడ్ ఇంక్రీజ్. ఓకే, కమ్ ఆన్. సోప్, లాలీపాప్, సోప్,
లాలీపాప్. It's a lollipop. You can't do that. You can't stop in between. Okay, okay, People who sorry. stop are also out. No, I didn't know this rule. దయచేసి భార్గవ్ నువ్వేమో రాశాను చూస్తూ ఉండు. nobody ఎవరైనా told me this జయకృష్ణని rule. చూడండి కొంచెం. నన్ను ఎవరో చూడండి. ఈ game లో అజయ్ గారిని నువ్వు చూడు గానా. స్వీట్ అనబోతున్నాను ఇప్పుడు లాలీపాప్ బదులు. ఓకేనా? స్వీట్ అంటున్నా. స్వీట్ సోప్. స్వీట్ సోప్. ఓకే రెడీ? సో స్వీట్. రెడీ. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. రెడీ? స్వీట్ సోప్. సోప్. స్వీట్. స్వీట్ సోప్. స్వీట్ సోప్. స్వీట్. రాశా జస్ట్ Concentrate. उनका मुंह में कंसंट्रेशन करो. వచ్చిండే సైంటిస్ట్. నా మొహం చూసి చెప్పేస్తున్నారు వీళ్ళు. ఓకే He's out. రెడీ? I got distracted. JX 5 times. He was out. No, 5 times. Nothing. no, we are just There are person looking at Makes us. sense. There are per- अभी तक ट्राई है, अभी से रियल. ఈసారి నేను స్వీట్ స్మెల్ ఐఎమ్ టెలింగ్. Hey. యా ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ లెవెల్ బై లెవెల్. Okay, your ఈ అజయ్ గారు నా ఫేస్ చూసి చెప్తున్నారు కాబట్టి నేను నా ఫేస్ దాచేస్తా. స్వీట్ స్మెల్ స్మెల్. అజయ్ గారు నేను ఆన్లైన్ ఓకే అన్నా నేను ఓకే సరే, అవును ఓకే. చేయాలంటే సరే. చేస్తాను. కావాలనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి స్వీట్ స్మెల్ స్మెల్ స్వీట్ స్వీట్ స్మెల్. Yeah. See, I own up to my mistakes, boys. ఓకే నేను అవుట్ వీళ్ళిద్దరినే ఉంచండి. I smelt this. Okay, I have to lick that. No. That is ఓడిపోయింది. మీకు ఒకటి I తెలుసా told you he's so naughty. రాశ ఎప్పుడు తనకి ఓడిపోయింది అన్నా లేకపోతే అంటే తనకి నచ్చింది ఎవరైనా ఆపోజిట్ చెప్తే ఒప్పుకోదు ఓకే అసలు అది బలవంతంగా నమ్మించేస్తుంది. లేదు కాదు కుదరదు కదా జై. అవునా? What? యూ విల్ మేక్ పీపుల్ బిలీవ్ దట్ యు ఆర్ ద విన్నర్ ఇస్ వాట్ హీ సెడ్. Oh. ఓకే But I lost. But can I యాక్చువల్లీ just say యా they lost before me? కరెక్ట్. సో విల్ డూ వన్ థింగ్ నౌ ఓన్లీ హీరో హీరోయిన్ కి పెట్టేస్తాం. better. ఓకే రెడీ? Ajay sir No, also. no. No, he was also play. He got out first. Ajay sir was actually winning. For now we are doing it with both of you all. Ready? Sweet smell 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 smell. I lost. కానీ ఒక గొప్ప విషయం ఉంది. ఒక్కసారి కూడా సోపు నీళ్ళు అయితే అనలే. అజయ్ గారు అన్నారు ఇందాక. సోపు అన్నారా Yeah, సార్? ఆ టేస్ట్ బాగుంది ఏం చూద్దాం. ఓకే ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేయమ్మా. నాదేనా? సో హూ ఇస్ ద విన్నర్ ఇప్పుడు? He won. జయకృష్ణ వన్. బట్ బిఫోర్ కొంచెం ముందర ఇఫ్ యూ రివైండ్ అండ్ సీ దెర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్. Then So I won. what I'm doing is అందరికి ఇచ్చేస్తా గిఫ్ట్ హ్యాంపర్. I'll give everybody. So this is from Property Box. And this is for you from Oh, thank Property you. Box. అజయ్ గారు మీ చేతులు పెద్దవి కాబట్టి కొంచెం తీసుకోరా. థ్యాంక్స్. Thank you. Real estate puzzle ki perfect solution, Property Box, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. Ecolux nunchi shower gels, shampoos, soaps, Oh. all organic. Wow. Yeah. This is for you. Thank you. Yes. మీకు సో మంచి షాంపూలు అలాగే సబ్బులు ఉన్నాయి. ఇవి కాకుండా వేరే సోప్స్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫ్రీ. ఓకే నౌ లెట్స్ సీ దిస్ క్యూట్. I think I've reposted this also on my సో Instagram story. క్యూట్ అసలు. పాపం నీకు తెలియని ఏజ్ లో నీ బుగ్గలు ఎంతమంది లాగేసి ఉంటుంటారు తెలుసా అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో అని ఇంటికన్నా మొత్తం రెడ్గా ఉంది. కదా? ఇప్పటికీ లాగుతున్నారు ఎవరు? మీరే. అంటే ఏమో ఉండొచ్చు అన్న మనకేం తెలుస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి. You saw that video? I've posted it on my Instagram also. Wow. Now we'll see this video. Where did you get that? So you have one thing is Rasha practicing since almost when she was 2 years she started dance And practice. best is there was a mirror in front of me, so I used to look at myself and make up my own steps. Oh. This had a full mirror in front of me. But But where great, did you get that? గ్రేట్. we got it through ChatGPT. గ్రేట్. I have my own spice. Yeah, I wonder See. where you got that. This is also again. Where did you You were constantly very happy baby, kada? Yeah, Dancing. I was always dancing. Even though when there was no music, I would dance. Okay. Yeah, but how did you get that?
We got it. We sneaked into your mom's phone. So I think ఇద్దరు కూడా you first appearance was మన మహేష్ బాబు గారి సినిమా నిజంలోనేనా? అది బేబీగా ఉన్నప్పుడు తాతయ్య గారు సినిమా ఏదో చేశాను. ఓకే. పండంటి కాపురం. బట్ ప్రాపర్ అయితే నిజం సినిమాలో చేశారు. ఓకే. ఐ థింక్ ఎస్. సో దిస్ వాస్ వెన్ ఇది నా పంచల ఫంక్షన్. ఓ ఇది పంచల ఫంక్షన్ అప్పుడుదా? ఓకే. మీ పంచల ఫంక్షన్ కూడా చేసుకున్నారు మీరు? ఇది చేయకూడదా? అందరూ చేసుకుంటున్నాగా. ముగ్గురి గురించి ఒక్కొక్క లైన్ జయకృష్ణ. నాన్నగారితో మీకుండే రిలేషన్షిప్? Because I think he would have been proud to see you today. Yeah, he would have been very proud. అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు అంటే you will do మంచిగా హీరో అవ్వు సినిమాలు చేయని చెప్పేవాళ్ళు ఎప్పుడు. బట్ we never used to talk much about movies and all. He's very like funny. మేము నార్మల్ గా. అవునా? Yeah, he's very nice. Okay. తాత గారు అయితే like he's like inspiration, legend, and he's the one who first told me అంటే after నాన్నగారు after he passed away, I was like thinking ఇప్పుడు ఏంటి అలా. So Krishna garu told me like you can do it, go do it. I can see it in you. So in ఆయన చెప్పిన తర్వాత I thought okay, nobody can stop me. I did it. And of course Baba is like, I'm a die-hard fan forever since I was born, and inspiring. I want to. మహేష్ గారు మాకు ఆఫ్ ద స్క్రీన్ కూడా చాలా జోవియల్ గా ఉంటారు, జోక్స్ వేస్తారు అని తెలుసు. మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లో ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ ఉంటుంది. అవునా? He's very fun. Yeah, he's. Any incident that you recollect మహేష్ బాబు గారు అనగానే? This is for the మా వాళ్ళు అన్ని ఇట్లా. How old were you then? మా మూవీ ఓపెనింగ్ చేయలేదు. 1920. I like the way he narrated the script and అజయ్ గారు. he's I mean initially అజయ్ గారు మీ గురించి చెప్పాలి. మిమ్మల్ని చూసిన వెంటనే actually I got scared. He says more also. యాక్చువల్లీ ఆవిడ నన్ను చూసిన తర్వాత కాదు, నా గురించి విని అజయ్ భూపతి వస్తున్నాడు అనగానే అదొక పేరు, అట్లా పేరులోనే ఒక అది అనుకున్నారు కానీ అంటే ఆవిడ చెప్పి మార్చేస్తున్నారు. ఆవిడ ఎప్పుడైతే నేను కలిసానంటే చాలా మంది భయపడతారు ఫస్ట్, నేను వచ్చిన తర్వాత వేరే. ఎందుకు మీరు అలా భయపడేలా చేస్తారు? హైట్ వెయిట్ అటువంటిది, ఫేస్ అటువంటిది. వాయిస్. He's the sweetest ever. He's not yelled at us even once. He's the sweetest. In fact, when we would be like stressed about the scene, we'd be like, "Kya hota hai? Come on, kya hota hai?" Like, I don't think I've ever met someone that calm on a set. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ అనదర్ వన్ బ్యూటిఫుల్ పిక్చర్. ఎస్, Yes. ఇది రవీనా గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు కదా? Anji, this is when my mother was honored and she got a Padma Shri, and I couldn't be prouder of her. Yeah, and she's done films like Daman. Yes. Yeah, Countless. Did she ever talk to you about films like Daman where she plays the role of the female protagonist and So I actually saw this film as late as 2 or 3 years ago. Mom has been very, with her films at least, she was always, there was the right time I guess for us, me and Ranbir, to watch. Andaz Apna Apna and all, of course we watched, Dulhe Raja and all we watched way before. But whether it's Aks or Daman or all of these films we watched now, later. And I just think she's one of the best performers I've ever seen. నిజంగానే నేను అజయ్ గారు పుట్టిన తర్వాత బేబీగా ఎలా ఉన్నారో చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఇంత ఉన్నారు. ఓ మై గాడ్, ఎందుకంటే అంత ముజ్జుమొహం వేసుకున్నారు? ముజ్జుమొహం కాదు, నేను మా ఊళ్ళో గుళ్ళో మేము ఎప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో మదర్ ఫాదర్ పిలిచారు ఫోటో కోసం గుళ్ళో సంథింగ్. నేను ఒకరిని కొట్టాలన్నమాట, వాడిని కొడుతూ మధ్యలో వచ్చేసి ఫోటో స్టిల్ ఇచ్చా, కోపంగా చూస్తానే ఉన్నాడు వైపు, మళ్ళీ స్టిల్ ఇచ్చేవాడిని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అనుకుంటా. You know what he said? He was hitting somebody, okay? And then he came and he clicked the picture.
And then he went back and hit him again. Yeah. అందుకే ఎక్స్ప్రెషన్. And from that day also, he wanted to be behind the screen. That's why in picture is like that. Anyway, we'll wind up with you singing one of your mom songs. Oh no way. We'll sing together. No, you all sing. You all sing. टिप टिप बरसा पानी, पानी ने आग लगाई, आग लगे दिल में तो. दिल को तेरी याद आई. మంచిగా చెప్తుంది. But you're a good singer. మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ సుమ గారు. I'll dance, I'll Dialogue sing. కూడా చెప్పండి. యాక్చువల్లీ రాషా షీ ఈజ్ హీరోయిన్. She looks also like Yeah, you. one movie, Still so many. Slow. Now also offers are heroine. 48 frames. 48 frames. Okay, and finally to talk about the banner. అశ్విని దత్ గారు మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ మళ్ళీ ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో హౌ డస్ దట్ ఫీల్? I mean, okay, అమేజింగ్ కదా. Yeah. అంటే ఎంతో మంది హీరోస్ ని ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. Yeah. ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్ దట్ ఆ బ్యానర్ నుంచి వస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే శ్రీనివాస్ మంగాపురం గురించి? July 30th కదండి రిలీజ్? యా. సో వాట్ కెన్ వి లుక్ ఫార్వర్డ్ టు? అజయ్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ మంగాపురం నేనేమి కొత్త స్టోరీ అన్న కానీ పాయింట్ కంప్లీట్ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుందండి శ్రీనివాస్ మంగాపురం. అండ్ వీళ్ళిద్దరు పేరు కూడా చాలా వెరీ అంటే ఫ్రెష్గా ఉంటుంది. సీన్స్ కానివ్వండి, సాంగ్స్. నేను మ్యూజికల్ మూవీ చేద్దామని ముందే నేను డిసైడ్ అయ్యాను శ్రీనివాస్ మంగాపురాన్ని. అనుకున్నట్టే జీవి ప్రకాష్ అద్భుతమైన సాంగ్స్, సూపర్ సాంగ్స్. ఆల్రెడీ 3 songs రిలీజ్ చేశాము. ఇప్పుడు ఇంకో 3 songs ఒక్కో దాని తర్వాత ఒకటి రిలీజ్ చేయబోతున్నాము. నాకు వైజయంతి మూవీస్ అంటే దత్ గారి మూవీస్ సాంగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, ఆడియో ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను నేను మ్యూజిక్ మీద. ఖచ్చితంగా ఈ మూవీ ఆడియో హిట్ అవ్వాలి. మూవీ అనేది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు అది ఏంటనేది. కానీ ఆడియో అనేది కానీ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే బిఫోర్ రిలీజే అన్నీ రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా ఆడియో హిట్ కొట్టాలి నేను అని. సాంగ్ చాలా బాగుంటాయి మూవీ. అండ్ ఫైట్స్, స్టోరీ, యాంబియన్స్ ఒక న్యూ జానర్ లాగే ఉంది. లవ్ స్టోరీనే కానీ విజువల్స్ అవన్నీ కొత్తగా ఉంటాయి. చాలా బాగుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎమోషన్స్ని ఎంజాయ్ చేస్తారు, వీళ్ళ పెయిన్ కూడా ఎంజాయ్ చేస్తారు. Rasha, you want to say something about? I'm just very excited. I'm very excited. You're just like me. I'm always excited. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. I'm always excited. Like that. What? I'm always excited. Yeah. I like to. I mean, I get surprised by small things. Me and too. I'm always excited. Yeah. Right. Meeku. So the main thing అంటే ఈ సినిమాలో అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ డీప్లీ ఎమోషనల్. And I think as audience when they watch the movie, every scene will be very intriguing. So మీకు ఎక్కడ లాగ్ అలాంటిది అనిపించదు. And it'll all flow very smoothly. So I think the audience will really enjoy that. And emotionally, I think they'll connect to it very well, is what I think. So I hope everyone will like it. Wishing you all ఇద్దరికి కూడా సూపర్ సక్సెస్. అండ్ అజయ్ గారు మీకు కూడా నండి. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ముద్దపప్పు ఆవకాయ తింటారా ఇంకొంచెం? అడిగారు